నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచిగున్నారా? చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఇయాల ఆలస్యం చేయకుండా చూద్దాం, కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. మహా పెద్ద డిమాండ్ పెట్టిన మందు బాబు ఎందుకు సార్ లైసెన్స్ ఉందా కానీ ఒక విధానంగా అడుగుతాను సార్. ఒకటే చెట్టుకు పూసినాయి 48 బ్రహ్మకమలాలు. ఈ పూలను చూసి సంతోషపడ్డారు మహిళలు. రోడ్డు మీద పడిపోయినాయి మామిడి పండ్లు. ఎగవడెత్తుకపోయిండ్రు బుట్టలకు బుట్టలు. నాగిని డాన్స్ చేసిండ్రు ఆఫీసర్లు. నవ్వాపుకుంటున్నారు చూసినోళ్ళు. రచ్చబండకెక్కిన రాజేషు. తప్పు చేసిన పబ్లిక్ లేని సిగ్గు నాకెందుకు? ఇప్పటి వరకు ఎంతో మంది డిమాండ్లు విన్నాం గాని గీడో మందుబాబు డిమాండ్ మామూలుగా లేదులా. ఇప్పటి వరకు ఎవ్వరూ అడగందా అడుగుతున్నాడట. మరి అదేందో ఆ మందన్నతోనే మాట్లాడదాం పాండ్రి. ఏందే అన్న నీ బాధ? సండే రోజు పోషమ్మ కాడికి వస్తాను. పోషమ్మ కాడికి పోతే ఏమైంది? ఫోటో తీసిండు. నీ ఫోటోనా? ఎవరు తీసిండ్రు? పోలీసులు తీసేమన్నారు? మందు అయిన వాళ్ళు. అప్పుడు నువ్వేమన్నావు మరి? అయినా సరే షెబ్బాష్, అబద్ధం అయితే ఆడలేదు అంటే. ఇంకా మరి పోలీసులు ఏమన్నారు? ఏ పడితే అయిన అప్పుడు నువ్వెంత తాగినా అని చెప్పినవు? ఫోటో తాగాను సార్. ఆ పోలీసులు ఏమన్నారు మరి? ఊదినవా మరి? ఊదిన సార్. ఎంత వచ్చింది మీటర్ రీడింగు? 117 వెళ్ళింది సార్. 117? బాగానే ఆగినట్టున్నావు ఆ రోజు కూడా. సర్లే, అప్పుడు పోలీసులు ఏం చేసిండ్రు మరి? కోర్టు పిలిపించండు. పోయినవా లేదా మరి? 15 రోజుల తర్వాత కోర్టు పోయిన తర్వాత అక్కడ 2500 అక్కడ జరిగింది. ఇంకేంది మరి? తప్పు చేసినావు, ఫైన్ కట్టినావు, ఇంకా నీ బాధ ఏంది? అమ్మేటోళ్ళకు లైసెన్స్, తయారు చేసిన వాళ్ళు లైసెన్స్, మరి తాగేటోళ్ళని ఎందుకు సార్? మేము ఏదో కష్టపడి ఇట్లా చేసుకుంటా పోతా అంటే మాకెందుకు సార్ లైసెన్స్ ఉందా కానీ ఒక విధానంగా అడుగుతాను సార్. మాకెందుకు సార్ లైసెన్స్ ఉందా కానీ ఒక విధానంగా అడుగుతాను సార్. ఏం మాట్లాడుతున్నావన్నా? తాగు నువ్వు అని సర్కారు లైసెన్స్ ఇవ్వాలనా? నీకు సెన్స్ ఉన్నట్టేనా కొంచెమన్నా? సండే రోజు ఎవరైనా మందు అవుతుంది. ఆ రోజు కూడా పట్టుకున్నా కానీ ఇంతవరకు కరెక్ట్ సార్. ఏంటి మమ్మీ ఎవడీడు? వామ్మో, చూసిండ్రానుల్లా ఈ మందన్న డిమాండ్ ఏందో. తాగుబోతులకు లైసెన్స్ ఇచ్చి ఆదివారం తాగుండ్రి ఊగుండ్రి, ఎంత తాగినా ఫైన్లు అయ్యాం అని లైసెన్స్ ఇవ్వాలన్నట. గమ్మత్తుకున్నది కథ. మొన్న విశాఖపట్నంలో లిక్కర్ డీసీఎం బోల్తా పడితే మందు తాగేటోళ్ళు తాగనోళ్ళు అంతా కలిసి మొత్తం ఎత్తుకవేండ్రు. పావు గంటలనే అక్కడ పరిస్థితి ఎట్లయిందో చూసినాం కదా. అట్లనే మీది బాదు రాష్ట్రంలో కూడా కోడిగుడ్ల లారీ బోల్తా పడితే 5 నిమిషాల్లో ఎత్తుకవేండ్రు. గా ఛత్తీస్గఢ్లో అరటి పండ్ల లారీ బోల్తా పడితే ఏకంగా తినుకుంటానే సంచులు నింపుకున్నారు. చూసినాం కదా. అయితే ఈడ ఏం బోర్లా పడితే జనాలు ఏం చేసిండ్రు అంటే 5 నిమిషాలల్లా సగం టమాటాలను లూటీ చేసిండ్రు రోడ్డు మీద పోయే పబ్లిక్. సంచులల్లా నింపేటోళ్ళు సంచులల్లా, బుట్టలల్లా నింపేటోళ్ళు బుట్టలల్లా, ట్రేలెత్తుకపోయేటోళ్ళు ట్రేలెత్తుకపోవుడు. ఏహే ఎక్కడిది ఆగితొట్టు. నెలకు సరిపడా టమాటాలను మడతపెట్టిండ్రు. అబ్బర కొడుకా, ఈ టమాటాలు కూడా అయిపోయేటివే, కానీ పోలీసులు చేయబట్టి ఆగినట్టున్నాయి. అయ్యో, తక్కువ లేవు టమాటాలు. జేసీబీ వచ్చి పని చేస్తున్నది. జనాలు చూడుండ్రి, ఒకే దగ్గర లోడుకు లోడు టమాటాలు కనపడేసరికి ఎట్లా ఆగి చూస్తున్నారో. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ల టక్కర్ ఇది. శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ మార్కెట్కు పట్టుకపోతుంటే ఈ కథ అయ్యింది. డ్రైవరు క్లీనర్కు దెబ్బలు దాకితే దవాఖానాకు తీసుకుపోయిండ్రట, కానీ ఏం ప్రమాదం లేదన్నారట. అయితే పోలీసులు జల్దీగొచ్చి ట్రాఫిక్ను మలపడంతో పాటు టమాటాల కావలి ఉండేసరికి ఇవన్నీ దక్కినాయి. కానీ లేకుంటే జనాలు ఇంకా ఎగబడేటోళ్ళట. మరి సక్కదనంగా టమాటాలు ఉండే మీదికెళ్ళి ఇప్పుడు మస్తు రేటు పలుకుతుండే. తీసుకోకుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇక ఈ టమాటాల ముచ్చట ఇటుంచితే సేమ్ ఇసోంటి సీనే డెహ్రాడూన్ దగ్గర జరిగింది. కాకపోతే ఇక్కడ మామిడికాయల లోడు చూడరాదుండ్రి. బ్రహ్మకమలం చెట్టు ఏడాదికి ఒక్క పువ్వే పూస్తుంది అని అంటారు. ఆ అందమైన పువ్వు పూసినప్పుడు మహిళలంతా అదృష్టంగా భావించి పూజలు చేస్తుంటారు. అయితే అస్వంటి ఏడాదికి ఒక్క పువ్వే పూసే బ్రహ్మకమలం గీడొకలి ఇంట్లో 48 పూలు పూసిందుల్లా. తెల్లగా ముద్దగా అందంగా కనిపిస్తున్న ఈ పూలన్నీ కూడా బ్రహ్మకమలాలే.
ప్లాస్టిక్ పూలు గిట్లనా ఏందని అసలుకే అనుకోకూర్రి. ఎందుకనంటే ఇవి అచ్చమైన స్వచ్ఛ బ్రహ్మకమలాలే. అవును, ఒక చెట్టు ఏడాదికి ఒక్కటే పువ్వు పూస్తుందని అంటారు కానీ అనకాపల్లి జిల్లా మాడుగుల ఊర్లో చెరుకూరి ఉష అనే టీచర్ అమ్మ ఇంట్లున్న ఈ చెట్టుకు ఇంకో రాత్రికి రాత్రే ఇట్ట 48 బ్రహ్మకమలం పూలు పూసినాయి. మరి ఒక్కటి పూస్తేనే ఎంతో గుమగుమ వాసన వస్తుంది. అటువంటిది 48 పూలు అంటే ఎంత వాసన రావాలి. అందుకే ఈ పూల కమ్మటి వాసన పొద్దు పొద్దుగాలనే వాడని తీసుకుపోయిందట. ఇక చాలా మంది అరే మన వాడలా ఎప్పుడు లేనిది గింత మంచి వాసన వస్తున్నది ఏంది అని అందరూ వచ్చి చూస్తే ఇంకో ఇట్లా 48 బ్రహ్మకమలం పూలు పూసినాయి. వీటిని చూసి టీచర్ ఉష మేడం ఇంకో ఈ అక్కలంతా సంతోషపడబట్టిర్రు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇన్ని పూలు ఉయ్యది ఈ చెట్టు అనబట్టిండ్రు. బళ్ళు చాలే నెల రోజులు అవుతున్నది. పిల్లలు చదువుల పడి మస్తు బిజీ అయిపోయిండ్రు. పొద్దుగాలనే లేచి హోంవర్క్ చేస్తుండ్రు. మళ్ళా పొద్దుగూకాల బడి నుంచి వచ్చి హోంవర్క్ చేస్తుండ్రు. ఈ స్కూల్లో అయితే మంచిగా పాఠాలు వినుకుంటా సంబరంగా ఉన్నారు కదా. అయితే ఈడ మాత్రం పిల్లలు బడికే వేయిండ్రు. కాకపోతే క్లాస్లో కూర్చొని పాఠాలు వింటలేరు. మరి ఏం చేసిండ్రు అంటే ఓర్ని అవ్వా ఇదేంది, పాఠాలు వినుకుంటూ పుస్తకాలు చదివే పిల్లలు పెన్నులు పెన్సిళ్లతోని రాయాల్సిన పిల్లలు పారలు గడ్డపారలు బట్టి తవ్వుతున్నారు, తట్టలల్ల మట్టి నింపుతున్నారు, మీదికెళ్ళి సార్లే పని చేయిస్తున్నారు. అసలేంది ఇదంతా? పిల్లలు చదువుకోవాలనా పని చేయాలనా అంటే ముందుగాల పని అటెంకనే చదువంట. మీరే చూడ రాదుండ్రి, సారు వెనకాల చేతులు పెట్టుకొని ఇంకోసారేమో ఆ పనిని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారో. కథ సల్లగుండా ఇంతగనం గడ్డి సీదరగా ఉన్న దగ్గర పిల్లలతోని గీ పనేంది అంటే హెడ్ మాస్టర్ సారు డిఈఓ సార్ల కార్లు ఈ బల్లె అడుగు పెట్టాలంటే కార్లు పోయే పరిస్థితి లేదట. అందుకనే జూనియర్ అసిస్టెంట్ గారు ఈ పని ముంగటేసుకొని పిల్లలతోని ఈ పని చేయించిండు. అట్లని ఈ పిల్లలేమన్నా పాఠాలు వినకుండా ఉన్నారా అంటే క్లాస్ లో సక్కదనంగా పాఠం నడుస్తుంటే పిలిచి మరి పని చేయించిండ్రు. ఇక ఇదంతా చూసిన పిల్లల తల్లిదండ్రులు వీడియో తీసి పెద్ద ఆఫీసర్లకు పంపితే విచారణ జరుగుతున్నదట. కానీ మరి ఈ డిఈఓ సారుకు తన కారు కోసమే పిల్లలు ఇట్లా పని చేసిండ్రని తెలుసో లేకుంటే తెలిసినా కూడా గమ్మునుంటాడో తెలియదు గాని జూనియర్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్లు మాత్రం మంచి పనిగల్ల వాళ్లే పోండ్రి. ఇంతకు ఎక్కడనో చెప్పలేదు కదూ, ఇదంతా జగిత్యాల ధరూర్ క్యాంపు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలా. కిరాణం కొట్టుకుపోతే కిరాణా సామాను కొంటారు, చికెన్ కొట్టుకుపోతే చికెన్ కొంటారు, మటన్ కొట్టుకుపోతే మటన్ కొంటారు, కూల్ డ్రింక్స్ షాపుకు పోతే కూల్ డ్రింకులు కొంటారు, తాగేటోళ్ళు అక్కడనే తాగుతారు. అట్లనే సెల్ ఫోన్ దుకాణం పోయినోళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటున్నా. ఏం చేస్తారని అట్లాంటివేంది అంజలి? కొంటే ఫోన్ కొంటారు, లేకుంటే రీఛార్జ్ చేసుకుంటారు అని అంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక మోతవారి సెల్ ఫోన్ షాపుకు పోయి ఏం చేసిండంటే ఈ రోజు మా షోరూమ్ లో ఒక ఫోన్ అయితే దొంగతనం చేయడం జరిగింది. ఒక దరిద్రుడు ఇగో వీడే ఆ దరిద్రుడు. చూడండి ఎంత తెలివిగా అనుమానం రాకుండా ఎట్లా చోరు చేసిండో. కొడుకా బ్యాగ్ ఎత్తుకొని పోయిండంటే బ్యాగ్ నిండా ఫోన్లున్నాయా అని బాధపడుతుండ్రా? కాదుల్లో ఒక్కటే ఫోను, బ్యాగు నిండా ఫోన్లే పోతే ఈ దుకునపోలు లబ్బ మొత్తుకోకపోయిండ్రు. ఇంతకు ఫోన్ ఎట్లా ఎత్తుకపోయిండు అంటారా? వారి దొంగోడా, ఎట్లా కొట్టేసినవురా ఫోను? నీ తెలివి తెల్లారా కదరా గోసిగా. చూసిన రానుల్లా ఫోన్ కొనేటందుకు వచ్చినట్టు వచ్చిండు, మీదికి బిల్డప్ ఇస్తూ ఫోన్ మాట్లాడిండు. ఎవ్వరికి అనుమానం రాకుండా చిన్నగా తెలివేమట ఎత్తుకపోయిండు. కానీ సీసీ కెమెరాకు దొరికిపోయిండు. మరి ₹1,00,000 లేవు కాబట్టి ఫోన్ మీద మనసు పడి ఎత్తుకపోయిండో ఏం కథనో గాని ఫోన్ అయితే మాయం చేసిండు. మరి వాడు ఆ ఫోన్ ఉంచుతాడో ఎవరికన్నా అమ్మి యాడనన్నా పోయిందని చెప్పుతాడో తెలియదు గాని అన్న ఇంత పెద్ద దుకాణం పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనే. ఎవ్వరి పనిలో వాళ్ళు ఉంటరి, అన్యాలంగా ఫోన్ పోగొట్టుకుంటరి. యాడికి పోతాడు దొరుకుతాడు గాని దొంగలి నడుమ మామూలు తెలివి వార్తలేరు పోర్రి. అయ్యా ఈయనేంది రచ్చబడ్డ కాడున్నాడు, ఒక్కడిని నిలబెట్టిండ్రు, చుట్టెవ్వలు లేరు. ఏం తప్పు చేసిండో ఏం పాడో కదా. చెప్పు, ఎందుకు చేసావు ఆ తప్ప? చేయడం కరెక్ట్ అనిపించింది గనక. సిగ్గు అనిపించలేదా భయ అట్ట చేయడానికే? తప్పు చేసిన పబ్లిక్ లేని సిగ్గు నాకే. వామ్మో సిగ్గు బిగ్గు అంటున్నారు. ఏం కొంపలు ముంచే పని చేసిండో ఏందో కదా. తిరగాసు గారు ఏం చేసిండు సార్ రాజేషు? ఊర్లో ఉండే జనాల కార్లు బైకుల టైర్లు పంచర్లు చేయడం, పెట్రోల్ ట్యాంకుల్లో నీళ్లు పోయడం. ఓయమ్మో చాలా చేసాడు అమ్మాయినా. మరి వాళ్ళంతేరి సార్, ఒక్కడే నిల్చున్నాడు ఆడ. వాళ్ళ వెహికల్స్ రిపేర్ చేయించుకోవడానికి పోయారమ్మా.
ఓ మెంటలోడా నవ్వుతావేంది? మంది వెహికల్స్ నువ్వెందుకు పాడు చేసినావు అట్లా? ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఫైన్లు పడేట్టు చేసుకొని ఫైన్ పడ్డా కట్టకుండా తిరుగుతున్న వాళ్ళ వెహికల్స్ లో గాలి తీసా. తప్ప తప్ప కట్టనోళ్ళు మస్తు మంది ఉంటారు లోకం మీద. అయితే గా చిన్న ముచ్చటకు రచ్చబండ దాంక తెచ్చుకుంటావా పంచాది? చిన్నది అనబట్టే పెద్ద గండి పడుతున్నది సర్కార్కు. సర్కారుకా? ఎస్, 2024లో సర్కార్కు గండిపడ్డ మొత్తం 9,000 కోట్లు. 9,000 కోట్ల? వేల కోట్ల. 2024లో రూల్స్ తప్పి ఫైన్ పడ్డ వెహికల్స్ సంఖ్య 8 కోట్లు. వాటికి పడ్డ చలానా మొత్తం 12,000 కోట్లు. అందులో వసూలైన చలానా కేవలం 3 కోట్లు. ఇంకా 9,000 కోట్లు బకాయి ఉండిపోయింది. అయితే ఆ కట్టనోళ్ళందరి పనులలో గాలి తీసుకుంటా కూర్చుంటావా ఏంది ఇప్పుడు? తీస్తా, బరాబర్ తీస్తా. సర్కారు ఆమ్దానికి గండి పడ్డదనా నీ బాధ? కాదు, జనాలు రూల్స్ పాటిస్తలేరనేదే బాధ. అందుకే వాళ్ళు మారే వరకు గాలి తీస్తా, ఫైన్లు పడని కాలం వచ్చే వరకు ఇలాగే చేస్తా. అసలు ఎవలెటు పోతే నీకేంది చెప్పు? అవసరమా ఇవన్నీ? అవసరమానా? రూల్స్ పాటించకపోవడం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా మీకు? గ్లోబల్ రేంజ్లో చూస్తే భారత్లో ఉన్న వెహికల్స్ కేవలం 1%. కానీ ప్రపంచంలో 11% రోడ్ యాక్సిడెంట్లు మన దేశంలోనే అవుతున్నాయి. తెలుసా? అవునా? మన దేశంలో 8 కోట్ల 4 వీలర్లు, 35 కోట్ల 2 వీలర్స్ ఉన్నాయి. వాటిల్లో 55% చలాన్లు 4 వీలర్ల మీద పడితే 45% చలాన్లు 2 వీలర్స్ మీద పడ్డాయి. వాయమ్మనే! ఆ పడ్డ చలాన్లలో 49% ఓవర్ స్పీడింగ్ వల్ల పడితే 19% హెల్మెట్ పెట్టుకోనందుకు, సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు, 14% నో పార్కింగ్ లో బండ్లు పెట్టినందుకు, 18% సిగ్నల్ జంపింగ్లు, రాంగ్ డ్రైవింగ్లు చేసినందుకు పడ్డాయి. ఇవన్నీ నీకెట్ట తెలుసా? కార్స్ 24 చేసిన సర్వేలో తెలిసిన విషయాలు ఇవన్నీ. అయినా ఎక్కడికక్కడ సిగ్నల్ కాడ పోలీసులు ఉండంగా కూడా ఇంతమంది ఇట్లా చేస్తున్నారా? 44% మంది పోలీసులు లేకున్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 31% మంది పోలీసులు ఉంటే తప్ప రూల్స్ పాటించట్లేరట. 18% మంది ఏమో ఫైన్లు పడకుండా బురిడి కొట్టించే పనులు చేస్తున్నారట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సర్వేలో 16% మంది దొరికినప్పుడు లంచం ఇచ్చేందుకు ట్రై చేస్తాను సార్ ఫస్ట్ అని చెప్పేశారట డైరెక్ట్ గా. సరే, నువ్వు చెప్పిన అన్ని కరెక్టే. అసలు దీనికి అంతా కారణం ఏమిటంటావు? కఠిన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం. చలాన్లు పడ్డా ఆఫర్లు పెట్టినప్పుడు అర్థంలే మనదేమున్నది అనే ధైర్యం. ఏం చేద్దాం మరి? నీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉన్నదా? ఉంటే చెప్పు, లేనప్పుడు ఎందుకు ఇదంతా? ఉంది. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పక్కన వెళ్లే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే విధానం తీసుకురావాలి. ఒక్కసారి చలానా పడితే నిర్ణీత కాలం లోపల కట్టకపోతే ఫైన్ 10 చేసి కట్టించుకోవాలి. రెండోసారి రూల్ తప్పితే కఠిన కారాగార శిక్ష విధించాలి. ఫాస్టాగ్ తో డిఫాల్ట్ గా చలాన్లు కట్ చేయాలి. కట్టకపోతే లైసెన్సు, పర్మిషను అన్ని రద్దు చేయాలి. అట్లా చేస్తే గానీ రూల్స్ పాటించాలనే భయం ఉంటది ఒంట్ల. అప్పుడు ఎవ్వరి ప్రాణాలు పోవు, కుటుంబాలు ఆగం కావు. సరిగ్గా చెప్పావు. నా కారు మీద కూడా ఎంతో కొంత ఫైన్ ఉన్నట్టుంది. నేను గట్టేసి వస్తా పోయి. పోలేవు, ఎందుకంటే నీ కారు కూడా పంచర్ చేసేసిన. తిరకాసుకు కూడా తప్పలే అయితే. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా లంచం తీసుకునేటోడు ఉన్నాడు కాబట్టే ఇచ్చేటోనిది జల్లుతున్నది. జర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అన్నట్టు పబ్లిక్ ఇన్నారు కదా, జర ఇగనన్న రూల్స్ పాటిండ్రి అందరూ. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అంటే మనతో పాటు ఎదుటోళ్లను కూడా రిస్కులో పడేసుడే అని గుర్తుపెట్టుకోండి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదికున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.